చెప్పేదంతా అబద్ధం. నా గోపి చనిపోయాడని నువ్వు చెప్పిందంతా అబద్ధం. లేదమ్మా, నేను నిజమే చెప్తున్నాను. కాదు, ఇది నిజం కాదు. నా గోపి చనిపోలేదని చెప్పు. నువ్వే నా గోపి అని చెప్పు. నేను 9 మాసాలు మోసింది నిన్నేనని చెప్పరా. నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డవి నువ్వేనని చెప్పు బాబు. పెద్ద అబద్ధం చెప్పలేనమ్మా. నేనెక్కడ పుట్టానో నాకు తెలీదు. నన్ను ఏ తల్లి కన్నదో నాకు అంతకంటే తెలీదు. నన్ను పెంచి పెద్ద చేసిందో దొంగ. అతను నాకు నేర్పినవి దోపిడీలు, దొంగతనాలు. మమత అనురాగాల్లోని మాధుర్యం ఇక్కడికి వచ్చే వరకు నేను ఎరగను. నాకు దెబ్బ తగిలినప్పుడు నొప్పితో అమ్మా అని అరవడమే తప్ప కన్న తల్లిని అమ్మా అని నోరారా పిలవడానికి నోచుకొని దురదృష్టవంతున్నమ్మా. కాదు, ఇది నిజం కాదు, అబద్ధం. నిజం కాదమ్మా, ఇది 100కి 100 పాళ్ళు నిజం. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా. దేవుడా? ఏవయ్యా స్వామి, ఏ శివుడాజ్ఞ లేదే చీమైనా కుట్టదంటారే, అలాంటిది చీమకు కూడా అపకారం చేయని నా బిడ్డ నీకేం అపచారం చేశాడని ఇలా అర్ధంతరంగా ఎత్తుకుపోయావయ్యా. నీ 2 కొడుకులతో నువ్వు ఆడుకునే ఆటలోకి నా కొడుకు బొమ్మే కావాల్సి వచ్చిందా? నువ్వు ఆడించే నాటకం సాగడానికి నా కుటుంబంలోంచే ఓ మనిషి కావాలంటే జీవితంలో ఏ అచ్చట ముచ్చట తీరిన నా బిడ్డను వదిలేసి నన్ను తీసుకుపోలేకపోయావా? నీ సంతానానికి చావు లేదు కాబట్టి బిడ్డని పోగొట్టుకున్న తల్లి ఆవేదన నీకు అర్థం కాదు. నువ్వు తల్లి తండ్రి లేని అనాథవు కాబట్టి తల్లి బిడ్డల అనుబంధం తెలియక ఇంత రాక్షసంగా ప్రవర్తించావు. బాధపడకమ్మా. గోపి విషయంలో ఆ దేవుడు చేసిన నిర్ణయం కంటే ఆ దుర్మార్గులు చేసిన కుతంత్రం బలమైంది. తల్లి తండ్రి అక్క చెల్లి ఎవ్వరూ లేని నాకు అనుబంధాల విలువ తెలియజేయడానికి గోపి రూపించి నన్ను ఇక్కడికి పంపించాడు మా భగవంతుడు. నేనే గోపీనని ఒక్క అబద్ధం చెప్పుంటే మీకు ఆవేదన కలిగి ఉండేది కాదు. కానీ మీరందరూ చూపించే ప్రేమ ముందు నేను అబద్ధం చెప్పలేకపోయాను. అమ్మా, ఈ అనాథకు వరం ఇవ్వగలవా? కన్న బిడ్డ కడసారి చూపు కూడా నోచుకొని దురదృష్టవంతురాల్ని నేనేం వరం ఇవ్వగలను బాబు? నన్ను చూసి నేనే మీ కొడుకునని భ్రమపడ్డాను. అది భ్రమ కాదు, నిజమేని మీరు అనుకోగలిగితే ఈ క్షణం నుంచి నేనే మీ గోపినవుతానమ్మా. బాబు? అవునమ్మా. మీ గోపి మీకు మీ కుటుంబానికి ఏం చేయాలని మీరు ఆశిస్తారో అవన్నీ నేను చేస్తానమ్మా. వద్దు బాబు, వద్దు. పోయిన బిడ్డ ఎలాగూ పోయాడు. ఆ పోలికలతో ఉన్న నీ మీద మా బరువు బాధ్యతలన్నీ మోపడం అది నా స్వార్థమే అవుతుంది. కాదమ్మా, ఎంత మాత్రం కాదు. ఈ సమాజంలో గౌరవం లేకుండా గమ్యం తెలియకుండా పరుగులు తీస్తున్న నాకు మీరు నా తల్లి కావడం నా పాలిట వరం అవుతుందే కానీ మీ స్వార్థం అవుతమ్మా. చెప్పమ్మా, నేను మీ కొడుకు అనిపించుకోవడానికి తగనా? ఈ దొంగని మీ కొడుకుగా భావించడానికి సందేహిస్తున్నారమ్మా? ఇంతకాలం నేను నీకోసం ఎదురు చూస్తుండేదాన్ని, కానీ ఇన్నాళ్ళకి నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావు అన్నమాట. దారి తెలియనప్పుడు దిక్కు తోచనప్పుడు మనిషికి ఎదురు తినడు తప్పు. అరే, నువ్వు సిగరెట్ కాలుస్తున్నావా? మీరు ఆశ్చర్యపోయే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి లతగారు. ఏమిటా పిలుపు? ఇవాళ పిలుపు మారింది, అలవాట్లు మారాయి. కొన్ని రోజుల నుంచి నీ ప్రవర్తనే మారిపోయింది. ఏమిటి మార్పు? మనిషి మారినప్పుడు మార్పు సహజం. అంటే నువ్వు నా గోపివి కాదా? అవునని చెప్పి మిమ్మల్ని మోసం చేయలేను. కాదంటే మీరు భరించలేరు. అయితే నువ్వెవరు? గోపి కాదు. కాదా? మరి నువ్వు? అదే రూపంలో ఉన్న మరో మనిషిని. నా పేరు రాజా. రాజా, నువ్వు నా గోపివి కాకపోతే నా గోపి ఏమయ్యాడు? ఎక్కడున్నాడు చెప్పు. గోపి లేడు, మనకిక రాడు. ఎందుకు రాడు? ఏం చేస్తావు? నా గోపిని ఏం చేస్తావు చెప్పు. క్రమంగా మీకు అన్ని విషయాలు చెప్తాను, తొందరపడకండి. నో, నాకిప్పుడే చెప్పాలి. గోపి ఏమయ్యాడు? గోపిలా నటిస్తూ ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. టెల్ మీ, నా గోపిని ఏం చేస్తావు? మీరు చాలా ఆవేశంలో ఉన్నారు. నేను చెప్పేది నిదానంగా వినండి. లత గారు, నా దగ్గరికి రాకు. నువ్వే నా గోపిని మానించేసి నాటపోతున్నావు. నేను చెప్పేది వినండి. గోపి ఏమయ్యాడో నువ్వు నిజం చెప్పకపోతే ఐ డోంట్ స్పేర్ యూ. నేను చెప్పేది వినండి. నేను విన్ను. ఈ విషయం ఇప్పుడే మా నాన్నగారితో చెప్పి నేను జైల్లో పెట్టిస్తాను. లత గారు, ఇంకేం మాట్లాడద్దు. నా గోపి ఎక్కడున్నా నేను దక్కించుకుంటాను. ఎక్కడున్నా దక్కించుకుంటాను. ఎక్కడున్నా దక్కించుకుంటాను. ఎక్కడున్నా దక్కించుకుంటాను. చచ్చిపోయిన గోపిగాడి బతికొస్తామేంట్రా? నోర్మండే ఏదవ తొత్తు కొడుకులారా, మీ చేతుల మీదుగా మీరు చంపేసి నా కళ్ళ ముందు గోతులో కప్పెట్టేసిన మనిషి బతికొంటమేంటి?
మిమ్మల్ని చంపనేంట్రా? అదే మాకు అర్థం కావట్లేదండి. అంటే ఆ గోపీని పోలిన మరో మనిషి ఈ ఊళ్ళోకి దిగబడ్డాడు అన్నమాట. మేము మొదట్లో అలాగే అనుకున్నామండి. కానీ ఈడు మాత్రం నేనే గోపిని మీరు చంపేసిన తర్వాత అనూపురితో బయటకు వచ్చానంటున్నాడండి. చాలా విచిత్రంగా ఉంది. అన్నట్టు కప్పెట్టిన గోతిని తవ్వి చూసారా? చూసామండి. గోపి గారి శవం అందులోనే ఉందా? అక్కడే ఉందండి. జాగ్రత్తగా చూసారా? అందరం కలిసే చూసామండి. అంటే శవంలో ఉండి మరో శాల్తీ పుట్టుకొచ్చి నేనే ఆ గోపిని అంటున్నాడంటే వీడెవడో మనకంటే కిలాడి రామస్వామిలో ఉన్నాడండి. వాడిని అలా వదిలేయకూడదండి. మీరు ఊ అంటే ఆడేసినట్టే ఈండి వేసేస్తామండి. తొందరపడి మీరు అట్టండి ప్రోగ్రాం పెట్టుకోకండి. ఆడి వెనక ముందు హిస్టరీ ఏంటో, అసలు ఆడు నాతో ఏ ప్రోగ్రాం పెట్టుకుని తనే గోపిగాడిని అంటున్నాడో కూపీ లాగుదాం. మీరు వెళ్ళండి. తీసుకో. నాకు అలవాట్లేదు. అదేంటి దొంగతనాలు చేసేవాడికి మందు అలవాట్లేదంటే నేనెట్ నమ్ముతాను? తీసుకో రాజా. నా పేరు గోపి అయితే రాజా అని పిలుస్తున్నారేంటి? నువ్వు గోపి కాదు, నువ్వు రాజావే అని నాకు బాగా తెలుసు. నువ్వు పేరుకు రాజావైనా నువ్వు పెద్ద గజ దొంగవని పబ్లిక్ గా పోలీసులు ఇప్పుడే చెప్పారు. భలేవారే, నేను దొంగనే అయితే ఎక్కడో రహస్యంగా దాక్కుంటాను కానీ పబ్లిక్ ఇలా సైకిల్ పందాలు ఎందుకు పాల్గొంటాను చెప్పండి? ఓ సోష్, నా మాటలు నాకే అప్పచెప్పేస్తున్నావు. అబ్బే, మీరు పెద్ద మనుషులు కాబట్టి పోలీసులతో నిజమే చెప్పానని సంతోషిస్తున్నాను. నేనే కనుక తలుచుకుంటే నీతో చెడుగుడు ఆడించే ప్రోగ్రాం ఎట్టిచ్చేస్తాను. అబ్బా, అబ్బా కాదు, నా దెబ్బేటో చూపించమంటావా? అంటే ఏం చేస్తారు? నువ్వు గోపి కాదు రాజావే అని పోలీసులకి చెప్పి నీ చేత సెంట్రల్ జైలు శుభ్రం లెక్కెట్టించే ప్రోగ్రాం ఎట్టిస్తాను. ఇప్పుడు నీ గోపిని కాదన్నా పోలీసులు నమ్మరండి. నేను నమ్మిస్తానండి. అసలు గోపి ఏవయ్యాడు అని ఆ పోలీసుల చేతే మిమ్మల్ని అడిగిస్తాను. అప్పుడు గోతిలో కప్పెట్టిన మీ హత్యారహస్యం బయటకు వస్తుంది. ఆ పని నేనే చేయించానని చెప్పడానికి ఆధారాలేంటి? మీ కత్తిగాన్ని మిగిలిన రౌడీల్ని సాక్ష్యం చూపిస్తాను. అప్పుడు నా దొంగతనాలకి నాకు 6 నెలల్లో శిక్ష పడుతుంది. కానీ మీకు ఏంటలా నోరెలు పెట్టి చూస్తున్నారు? పోలీసుల్ని పిలవండి సార్. ఒత్తినే తమాష కంటే అంత సీరియస్ అయిపోతావేటయ్యా. చూడు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ప్రోగ్రాం పెట్టుకుని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. కూర్చో. ఏం లేదు, నువ్వు ఎన్ని దొంగతనాలు చేసినా సంపాదించినంత డబ్బుని నీకు ప్రెజెంటేషన్ ఇద్దామని. అంటే నాతో ఏదో పెద్ద పనే ఉందన్నమాట. నువ్వు దొంగవి కానీ మంచోళ్ళగా యాక్టింగ్ చేస్తున్నావు. ఎందుకు? డబ్బు కోసం. నువ్వు 100కి 100 పాళ్ళు రాజావి కానీ గోపిలాగా యాక్టింగ్ చేస్తున్నావు. ఎందుకు? డబ్బు కోసం. నీకెంత కావాలంటే అంత ఇస్తాను. మా అమ్మాయికి నువ్వు అంటే అసహ్యం పుట్టేలాగా యాక్టింగ్ చేసే ప్రోగ్రాం పెట్టుకోవాలి. నేను అలా యాక్టింగ్ చేసినా మీ అమ్మాయి నన్నే ఇష్టపడితే? ఆ డేంజరు ఉంది. అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదని మా అమ్మాయితో చెప్పి ఈ ఊరు ఇడిచిపెట్టి వెళ్ళిపోయే ప్రోగ్రాం నువ్వు పెట్టుకోవాలి. ఎంత ఇమ్మంటావు? గోపి స్థానంలో నేను వచ్చింది డబ్బు సంపాదించడానికి కాదు, అతని బాధ్యతను నేను నిర్వర్తించడానికి, దిక్కులేని ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి. అంతేనా? అంతే. నన్ను ఎదిరించిన వాళ్ళంతా అడ్రస్ లేకుండా ఎగిరిపోయారు రాజా. ఎదిరించి పోరాడడం తప్ప బెదిరిపోయి పరిగెత్తడం నాకు అలవాట్లేదు శ్రీహరి. అయితే నేను వేసే ప్రోగ్రాం కి నువ్వు నీ ఫ్యామిలీ ఎలా పతనం అవుతారో చూద్దు గాని. ఛాలెంజ్. నీ పథకాన్ని తిప్పికొట్టి తిరిగి నీ మెడకే ఎలా ఉచ్చు బిగిస్తానో నువ్వు చూద్దు గాని. ఛాలెంజ్.